హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పోటు చట్నీ అండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తా. దానికోసం 4-5 బీరకాయలు తీసుకొని పైనున్న పొట్టును గీరుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటాలు, కరివేపాకు, చింతపండు కావాల్సిన మోతాదులో తీసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, మెంతి పొడి, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేంపుకోవాలి. బాగా వేంపుకోవాలండి, పచ్చి పచ్చిగా ఉండొద్దు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు మిరపకాయలు బాగా వేగాయి కదా, ఇలా వేగిన మిరపకాయలలో కొన్ని టమాటాలు వేసి ఉప్పు వేసి కలిపి మూతేసి పెట్టుకోవాలి. ఈలోపు పక్కన నేను ఒక 2 కిలోల మటన్ అయితే కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుంటున్నా. ఈలోపు మనకు టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా ఉడికినాయి కదా. ఇలా ఉడికిన పచ్చిమిరపకాయలను, టమాటాలను ఒక గరిటెతోటి వేరే గిన్నెలోకి కొంచెం కొంచెము తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నా. చూడండి, ఇలా మొత్తం తీసుకున్నా, కొంచెం కొంచెం తీసుకున్నా కదా. ఇలా తీసుకున్నాక మళ్ళీ అదే నూనెలో ఇందాక మనము గీరుకున్న బీరకాయ పొట్టు ఉన్నది కదా, ఆ బీరకాయ పొట్టు ఇదే నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందాక మనము టమాటాలు, పచ్చిమిరపకాయలు వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా, అదే గిన్నెలో ఈ బీరకాయ పొట్టు వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం మెంతి పొడి, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు రసం వేసి ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టాలి. ఈలోపు అదే గిన్నెలో కొంచెం మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టి పక్కకు పెట్టుకున్నాం. ఇందాక మనం వేయించుకున్న ఐటమ్స్ ఫ్యాన్ కింద పెట్టాం కదా, అవి ఒక మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకున్నా. ఆ పట్టుకున్న మిశ్రమాన్ని తాలింపు పెట్టుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. అయిపోయిందండి మన చట్నీ. అబ్బా చూడండి, చూస్తేనే నోరూరుతుంది కదా. నాకైతే చట్నీలు అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎంతమందికి చట్నీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.